ముగిసింది అని ఎంతోమంది సాక్ష్యం ఇవ్వడం జరిగింది. అవును, దేవుడు ఏమంటుండు, పిలువబడ్డ వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడ్డ వారికి, ఆయన ఏర్పరచుకున్న వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతుంది, మేలు కొరకే జరుగుతుంది. కొన్ని మార్లు యోబు జీవితంలో సమస్తము మొత్తబడ్డది. తన కుమార్తెలు మరణించుండ్రు, తన ఆస్తి పోయింది, తన సమస్తాన్ని కోల్పోయి రిక్తునిగా ఆయన ఎక్కడ కూర్చుండు, పెంటకుప్ప పైన కూర్చుండు. ఏ స్థితిలో కూర్చుండు? భయంకరమైన స్థితిలో, నీచ స్థితిలో కూర్చుండు. అసలు ఎవరైనా దగ్గరికి పోయి నిలబడానికి కూడా శక్యం కానంత ఘోర స్థితిలో యోబు ఉండడం జరిగింది. కానీ యోబుకున్న ఆ యొక్క స్వనీతి నుంచి విడిపించడం కోసం అదంతా జరిగింది. ఎప్పుడైతే యోబు తన స్వనీతిని వదిలిపెట్టడం జరిగిందో తనకు సమస్తము సమకూడి మేలు కొరకే రెండంతలు గల దీవెనలు ఆయన పొందుకోగలిగిండు. ఈ విధంగా ఎన్నో పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో కోకొల్లలు ఉన్నాయి. వారి జీవితాలలో